యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము వలన అక్షయ బీజం వల్ల పుట్టిన వారని పేతురు గారు చెప్పారు కదా. యోహాను గారు ఏమన్నారు? దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. ఓహో, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈడి పెద్ద వర్కరో బేబత్సమని కాదు, భద్రం చేసుకుంటాడంట. భద్రం చేసుకోకపోతే ఈయన కూడా ఎత్తుకుపోతాడు. ఓరు బాబు యేసుప్రభుని ట్రై చేశాడు రా బాబు, నువ్వు నేను పెద్ద లెక్కే ఉంది. 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆహారం విషయంలో శోధించాడు. నేను దేవుని కుమారునే అని ఆహం పెంచడానికి ట్రై చేశాడు. వాడు యేసు ప్రభునే పలు రకాలుగా ట్రై చేస్తే నిన్ను వదిలేస్తాడు. అప్పుడు కొందరు అంటారు, అన్నాక అసలు శోధన కూడా రాదన్నా. నేను ఎప్పుడు చెప్తాను, దానికి ఒకే డైలాగ్ నా దగ్గర ఉంది. అది అబద్ధములకు జనకుడైన అపవాది కూడా ఆశ్చర్యపోయే అబద్ధం. ఆడు పెద్ద ఈడేమంటారు నాకన్నా ఎక్కువ చెప్పేస్తున్నాడు అని కంగారు పడిపోతున్నాడు. శోధన రాకుండా ఎలా ఉంటుంది? యేసుప్రభుకే వచ్చిందంట. ఆయన కూడా మన వంటి ప్రతి శోధన ఎదుర్కొన్న పాపము లేనివాడిగా నిరూపించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇవన్నీ ఎలాగనయా? దేవుని మూలముగా పుట్టినవాడైతే భద్రం చేసుకుంటాడు. క్షయ బీజం పుట్టినట్టుగా సోయి ఉండదు. ఒక స్తోత్రాలు చెప్పుకోవాలి పొద్దున్న లేచని, యేసు రక్తం కింద బతకాలని, సంఘం అనే సహవాసుల మిద్దె మీద ఉండాలి. ఈ సోయోడు ఓ పోతుంటాడు గాలి కొట్టినట్టుగా. ఎక్కడో తగులుతుందో దెబ్బ సరిగ్గా. మరి బాప్టిజం పొందాక కూడా ఇలా తగులుతాయి అనుకోలేదన్నా నేను. బాప్టిజం పొందినోడికే సైతాన్ని ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టి ఉంచుతాడు. నన్ను వదిలేసి ఆ పార్టీలో కలిసిపోయాడు, నాకు చిన్న బాధ ఉంటుంది కదా. అంటే ఎప్పుడు దొరుకుతామని చూస్తాడు. ఎందుకంటే లోపల గుమ్మములలో వాడు ఉంటాడు. లోపలికి వచ్చే అవకాశం, అధికారం వాడికి. నువ్వు బయటికి వెళ్ళిపోతానే కదా ప్రాబ్లం. దేవుని మూలముగా పుట్టినవాడైతే, అక్షయ బీజము నుండి కలిగిన వాడైతే ఆ శోధనలో పడకుండా, ఆ ట్రాప్లో పడకుండా, ఆ ట్రిక్కీస్ ప్లే చేస్తుంది అందులో పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాడు. పొద్దున్న లేచి కొంచెం దావీదు గారు ఏమన్నారు? నీ ధర్మశాస్త్రం నేను ప్రేమిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, నేను తూలి తొట్టులుటకు నాకు అవకాశం లేదు. ఆ వాక్యాన్ని, ఆజ్ఞల్ని, పద్ధతుల్ని ప్రేమిస్తూ రోజు ధ్యానం చేస్తూ ఉంటే జారిపోయే అవకాశం ఉండదు. అసలు పొద్దున్నే బైబిల్ చదివే అలవాట్లేదు కదా మనకి. కుటుంబ ప్రార్థన పేరు మీద ఎప్పుడు 23వ కీర్తన, 1వ కీర్తన, 100వ కీర్తన, తేరగా దొరికిన 117వ కీర్తన సింపుల్గా తిమిరిపడ్డ గవ్వబొచ్చు చదివేసుకొని ఏమంటే ఇంక రోడ్డు ఎక్కి వెళ్ళిపోయి ఏదో తగిలేస్తుంది. భాస్కర్కి పాస్టర్ ఫోన్ చేసి కొంచెం ఏదైనా ఈ మధ్య బాగా తగిలేస్తాయి. దేవుని మూలంగా పుట్టినవాడు భద్రం చేసుకోవాలి. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏం రాస్తాడు? మీరు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉండుట దేవుని చిత్తం. నాకు తెలియలేదన్యా కాదు, పరిశుద్ధముగా ఘటమును అనగా శరీరాన్ని కూడా పరిశుద్ధ స్థితిలో కాపాడుకోవటం ఎలాగో తెలుసుకొని బ్రతకటమే దేవుని చిత్తం అంట. మరి అంత క్లియర్గా దేవుని చిత్తం రాశాక అడ్డగోలు పనులను చేసి మరి దేవుని చిత్తం లేకుండా ఏ శ్రమ రాదు. మరి దేవుని చిత్తం అని మరి ఎందుకు దేవుడు అనుమతించాలి? నువ్వు బయటకు వచ్చావు, నాలుగు తగిలించుకున్నావు దెబ్బలో. మరి ఎంచేత మరి ప్రభు ఈ శ్రమను అనుమతించారో మరండి. మరి ఎంతగానో మరి మేము ప్రభుని నమ్ముకున్నామండి, అన్నీ కూడా తీసేసామండి, మరి ఇంకేమీ లేవండి. ఏమీ లేవు, నువ్వు కూడా లేవు, తిరుగుతున్నావు. ఇంట్లో ఏమీ లేవు, ప్రార్థనలో నువ్వు లేవు. దేవుని స్తోత్రం. తగిలెత్తుంటుంది గట్టిగా. దేవుని మూలముగా పుట్టినవాడు, అక్షయ బీజం వల్ల కలిగినవాడు ఎప్పుడు కూడా కాపాడుకుంటాడు. అలా కాపాడుకునే పద్ధతులు ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని మీరి కాపాడువాడా, కనికరించువాడా, హల్లెలూయా ఏం వర్కౌట్ అవ్వదు. నువ్వు లోపలికి వచ్చి చెయ్యాలి. అదేదో పొలం బయట తిరిగేసి కాదు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలారా, ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేయాలి. అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం వల్ల పుట్టినవారు కనుక